గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి విశాఖ ఉక్కు పోరాట పరిరక్షణ వేదిక ఏదైతే ఉందో దాంట్లో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అంటే దీంట్లో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఉంది, టీఎన్టీఈసీ ఉంది, తర్వాత ఐఎన్టీఈసీ ఉంది, తర్వాత ఏఐయుటిఈసీ కూడా ఉంది. సరే, వీళ్ళందరూ కూడా దీనికి మద్దతు. సరే, కమెంట్స్ ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా 2 అంశాలపైన చర్చించడం జరిగింది. మొదటిది, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షణ కోసం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు పోరాట కమిటీగా ఏర్పడి 1290 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఇతర ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిసి వారు కూడా 1250 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో అనేక ఆందోళనలు నిర్వహించాం. బందులు కూడా 2 సార్లు చేయడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఆనాటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కంటి తుడుపు చర్యగా ఏదో చెప్పారు తప్ప వాస్తవానికి వాళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశాడు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ప్రైవేటీకరణ వద్దు అనేటువంటి ఏకవాక్య తీర్మానం చేశాడు. దాని అమలు కోసం ఆయన ఏ రోజు బీజేపీ దగ్గర పట్టల. ఎందుకంటే ఆయన బీజేపీకి దత్తపుత్రుడిగా ఉండినాడు. అడగకుండానే అనేక ఈ దేశానికి నష్టం చేసేటువంటి అనేక రకాల అంశాల్లో మద్దతు ప్రకటించాడు. నేను గట్టిగా డిమాండ్ చేసి ఉంటే ఏమైనా ఉపయోగం ఉండేదేమో అని ఆ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వేలాది మంది ఉద్యోగస్తుల యొక్క ఆలోచన, అభిప్రాయం. మేము కూడా దానికి గౌరవిస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ వైపున గట్టిగా ప్రయత్నం చేయలేదని భావిస్తున్నాం. సరే, ఇక కేంద్రం దీన్ని అమ్మాలనేటువంటి దుష్ట ఆలోచనలు మొదటి నుంచి ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత మొన్న ఈ మధ్య జూలై 23వ తారీఖున కేంద్ర స్టీల్ ఫ్యాక్టరీ మంత్రి కుమారస్వామి వచ్చి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను సందర్శించి అక్కడ ప్రకటన చేశాడు, ఈ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయము, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము, దీనికి 690 కోట్ల రూపాయల డబ్బులు కేటాయిస్తున్నాము రన్నింగ్ క్యాపిటల్. ఈ అఫీషియల్గా ఢిల్లీకి పోయిన తర్వాత ప్రకటన చేస్తామని ఆయన ప్రకటించాడు. దీంతో సహజంగానే ఉద్యోగస్తుల్లో, కార్మికుల్లో, ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో అందరి యొక్క ఆకాంక్షల మేరకు, అందరి యొక్క త్యాగ ఫలితంగా ఆవిర్భవించిన ఫ్యాక్టరీ కాబట్టి కొత్త ఆశలు చిగురించాయి. కానీ మరి తర్వాత ఏమైందో తెలియదు. పైన బీజేపీ వాళ్ళు దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఉన్నమతి పాయ చంద్రమతి అని ఇప్పుడు ఉన్నట్లుండి 1 సంవత్సరం నుంచి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఆడకుండా ఉంటే కుమారస్వామి వచ్చిపోయిన తర్వాత మిగతా 2 బ్లాస్ట్ ఫర్నేసెస్ కూడా స్టాప్ చేశారు, వాటిని రన్నింగ్ లెక్క తీసుకురాకుండా. అది వరకు గంగవరం పోర్టు నుంచి రా మెటీరియల్ దిగుమతి అయ్యేటువంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అక్కడ నుంచి రా మెటీరియల్ కూడా రాకుండా ఆఫ్ చేశారు. అంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేసినట్లుగా స్టీల్ ఫ్యాక్టరీ నడవడం లేదు, నష్టాల్లో నడుస్తూ ఉంది, దీనికి రా మెటీరియల్ లేదు, బ్లాస్ట్ ఫర్నేసెస్ పనిచేయడం లేదు అనే రకరకాల కారణాలు చూపెట్టి దీని సహజ మరణానికి గురి చేయడానికి ప్రభుత్వము, యాజమాన్యము కుట్రలు పన్నుతూ ఉంది. ఇది ఇట్లా చేస్తే ఉద్యోగస్తులు వాళ్ళంత కొద్ది వాళ్ళే స్వచ్ఛందంగా మాకేమన్నా ఇస్తే పోతాం ఇళ్లకు, ఎందుకు ఇబ్బంది పెడతారనేటువంటి ఆలోచనకు వస్తారనేటువంటి దాంతో మేనేజ్మెంట్, ప్రభుత్వము ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పోరాట కమిటీకి సంబంధించిన అన్ని సంఘాల నాయకులు, కార్యకర్తలు వారంతా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ముట్టడి చేస్తూ ఉన్నారు. దానికి సంఘీభావంగా మద్దతుగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చర్చించుకోవడం జరిగింది, నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రేపు సెప్టెంబర్ 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల దగ్గర సామూహిక ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పేసి తీర్మానం చేశాం.
ఆ తర్వాత మళ్ళీ ఈ ఈ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యులను కూర్చొని ఒక 2 రోజుల తర్వాత పరిస్థితిని బట్టి అవకాశాన్ని బట్టి ఆ రాస్తారోకోలు కూడా పిలిపివ్వాలనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. మూడవది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం డ్యాన్స్ చేస్తూ ఉంది. హంసనడక కాకినడక కుదరదు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, డైరెక్ట్గా ఉండు. నీవు ఏంటంటే నీవు అధికారంలోకి వచ్చావు, నీ చలువతోనే నీ ఆసరాతోనే అక్కడ నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు గతం కన్నా ఎక్కువగా డిమాండ్ చేయడానికి నీకు అవకాశం ఉంది. పరిస్థితి రాజకీయంగా అనుకూలంగా ఉంది. నీవు వాళ్ళల్లో కలిసిపోయినావు, వాళ్ళు నీలో కలిసిపోయారు. ఇద్దరు కలిసి అక్కడ ఇక్కడ ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నారు. మరి ఇంకా ఈ దొంగ నాటకాలు పొంగ చెప్పాలి ఎందుకు? అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అసెంబ్లీని పిలిచి అసెంబ్లీలో తీర్మానం చేసి, నేను ఏదో ఢిల్లీకి పోయి అడిగినా అని చెప్పేసి ఇక్కడ వార్తలు ఇచ్చుకున్నాడు. వాడేమో ఢిల్లీలో వాడు చెప్పాడు, నా దగ్గరికి వచ్చాడు చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు స్టీల్ ప్లాంట్ గురించి, ఇంకో దాని గురించి, మేము అది చేస్తాం ఇది చేస్తాను వాళ్ళేం చెప్పడంలే. వాళ్ళు చెప్పకుండా వీళ్ళు పోయి వేరు అంశాలు సొంత విషయాలు మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసి టీవీల ద్వారా పత్రికల ద్వారా ప్రజలను మభ్యపెట్టేటువంటి పద్ధతికి ఈ ప్రభుత్వ నాయకులంతా పాల్పడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అట్లే చేశాడు, ఇప్పుడు చంద్రబాబు అట్లే చేస్తున్నాడు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఏం తేడా ఉంది? రోజు 14 నుంచి జగన్మోహన్ రెడ్డి తిట్టుకునేటువంటి కార్యక్రమం తప్ప నువ్వు చేసేది ఏముంది ఆధారంగా? అందులో చంద్రబాబు నాయుడు దొంగాటలు మానుకొని పొంగ చెప్పాలు మానుకొని వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేయాలి. రెండవది, నీకు అది శక్తి లేకపోతే ఢిల్లీకి అఖిలపక్షాన్ని ఆల్ ట్రేడ్ యూనియన్స్ను రాజకీయ పార్టీలను పిలుచుకెళ్ళు, మేము మాట్లాడతాం. నీకు మాట్లాడడానికి నరేంద్ర మోడీ దగ్గర ధైర్యం లేకపోతే, నీ గుండె చాలకపోతే మా గుండెలు నీ గుండెకు జత చేస్తాం. అందువల్ల ఆ పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండవది, అచ్యుతాపురంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి దుర్ఘటన, ఇది ప్రభుత్వము యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యమే. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ ప్రైవేటు ఫ్యాక్టరీల పట్ల, ప్రత్యేకించి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పట్ల ఏమాత్రమూ నియంత్రణ లేదు. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు దోసుకోవచ్చు, వాడు కల్తీ ఉత్పత్తులు చేయొచ్చు, దాన్ని మార్కెట్లో అమ్ముకోవచ్చు, సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటి దానికి ప్రభుత్వం విచ్చలవిడిగా వాళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చేసింది, చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో భాగమే ఈ విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి అచ్యుతాపురంలో అక్కడ రియాక్టర్ పేలి 18 మంది చనిపోయారు. 50 మంది తీవ్రమైనటువంటి గాయాలతో అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం తరపున కలెక్టరు 1 కోటి రూపాయల పరిహారం ప్రకటిస్తున్నాము అని చెప్పాడు. మేము డిమాండ్ చేస్తున్నాం, యాజమాన్యం ఇచ్చే డబ్బులు ప్రభుత్వము డబ్బుగా చెప్పుకుంటూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల యాజమాన్యాల పట్ల వచ్చేటువంటి వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి వీలుగా అటువంటి ప్రకటనలు చేస్తున్నారు. తర్వాత దాన్ని అమలు చేయకుండా మర్చిపోతున్నారు. ఇది అన్యాయము, అక్రమము. అందువల్ల మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, యాజమాన్యం ఇచ్చేటువంటి కోటితో పాటుగా ప్రభుత్వం కూడా 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. ఈ 2 కోట్ల రూపాయల పరిహారాన్ని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితులకు డైరెక్ట్గా అందజేయాలి. చంద్రబాబు నాయుడు ఊరికి పోయి ఈ నుంచి పోయి ఊగులాడుతా చేతులు తిప్పుకుంటా అనుకుంటూ వస్తే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల చెక్కులు తయారు చేయాలి, అక్కడ అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మూడో అంశం, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి, ఎందుకు జరుగుతున్నాయి పదే విశాఖపట్నంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్లోనే జరుగుతున్నాయి, అందులో ఫార్మాలోనే జరుగుతున్నాయి అంటే అక్కడ ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది, గోల్మాల్ జరుగుతుంది, అనేక రకాల అవకతవకలు ఉన్నాయి అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి దీన్ని నివారించడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఎందుకు జరుగుతున్నాయి, దానికి కారణాలు ఏంటి, ఎవరు అనేటువంటిది తేల్చాలి. ఆ కారణం ఎవరైతే కారణం అవుతున్నారో అటువంటి వాళ్ళను పట్టుకొని శిక్షించి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మూడవ అంశం, చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని విషయాలను మేము ఈ ఆల్ ట్రేడ్ యూనియన్స్ తరఫున రేపులా వెల్లుండి అచ్యుతాపురం పోయి అక్కడ బాధితులను పరామర్శించడము, ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళను సందర్శించడము, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడము ఇది జరుగుతుంది. అక్కడికి పోయి వచ్చిన తర్వాత అక్కడి నుంచే మేము మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని ఈ రాష్ట్రంలో ఈ ప్రైవేటు పరిశ్రమను నియంత్రణ చేయాల్సినటువంటి, అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి కమిషన్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంటు ఇది పూర్తిగా సిక్కుకు గురైంది, అస్వస్థతకు గురైంది పని చేయడంలా.
ఇప్పుడు లేబర్ మినిస్టర్ ఆయనకు కలిసి ఈ మధ్య మంత్రులను ఇట్లా తలకాయ పట్టుకుంటున్నారు. అంటే అంత కొత్తగా వచ్చారు, వాళ్ళకి ఏం తెలియదు సమస్యలు. తలకాయ ఇన్ని సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు అని చెప్పేసి ఇది ఒక పెద్ద శోచనీయమైనటువంటి అంశం. ఏమైనా లేబర్ కమిషనర్ కార్యాలయం దగ్గర కూడా డేట్ అక్కడ అనుకుంటాము, పరిస్థితిని బట్టి అవకాశాలను బట్టి అక్కడ అనుకొని ఉమ్మడిగా లేబర్ కమిషనర్ కార్యాలయం దగ్గర కూడా ఒక పూట ధర్నా కార్యక్రమానికి మేము సమాయత్తమవుతున్నాం. ప్రధానంగా ప్రభుత్వం యొక్క నియంత్రణ తనిఖీలు లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదాల కారణంగా ఉన్నాయి. యాజమాన్యాలు లాభాపేక్ష అనేది సహజంగా ఉంటుంది. సేఫ్టీ చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వం తనిఖీలు చేయట్లేదు. చనిపోయినప్పుడు పరిహారం ఇచ్చేసి ఏదో ఇచ్చేసా రకంగా చేతులు చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రమాదాలు జరగకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకునే రకంగా ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అశ్వాపురం ప్రమాద చనిపోయిన వారికి 2 లక్షలు చొప్పున, గాయపడే వారికి 2 కోట్ల చొప్పున, గాయపడే వారికి 1 కోటి రూపాయల చొప్పున ప్రభుత్వము యాజమాన్యం కలిపి ఇవ్వాలని రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రమాదాల నియంత్రణకి చర్యలు చేపట్టాల్సిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ విభాగం ఏదైతే ఉందో వారికి సంబంధించిన అధికారిని ఈ సందర్భంగా సస్పెండ్ చేసి విచారించాలని కోరుతా ఉన్నాం. యాజమాన్యం తక్షణం అరెస్ట్ చేయాలి. ఈ రోజు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. యాజమాన్యం అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా 304 సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఎల్లుండు అధికారిక సందర్భం అక్కడికి వెళ్తా ఉన్నాం. పరిశీలన చేసి ఆ తర్వాత ఫర్దర్గా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకొని చూసుకుని దాని మీద మరి తదుపరి కార్యక్రమానికి సంబంధించి అనుకుంటూ ఉంటాం. అదే రకంగా విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర హక్కుగా మనం భావిస్తూ ఉన్నాం. ఇవాళ నిన్నటిదాకా ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడారో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే నాకు 1 సీటు మీరు ఇవ్వలేదు, ఏం చేస్తారు రకంగా మాట్లాడారు. ఇవాళ 21 సీట్లు తీసుకున్నారు. నిన్న మాకు వేస్తే మేము విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని చంద్రబాబు గారు చెప్పారు. వాళ్ళు మాట్లాడలేదు, సరైనది కాదు. తప్పనిసరిగా అసెంబ్లీ తీర్మానం చేయాలి. విశాఖ ఉక్కుని పరిరక్షించడానికి ఆ విశాఖ ఉక్కుకి క్యాపిటల్ మైన్స్ కేటాయించడం కూడా ప్రభుత్వం పూనుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తారు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సీరియస్గా తెలియజేయడం. మొదటిది అశేషమైనటువంటి త్యాగాలతో 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం స్థాపించుకున్నారు. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా అదానికి, పోస్కో కంపెనీకి ఇది చాలా దుర్మార్గమైనటువంటి. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా 1400 రోజుల నుంచి ఒక ఫ్యాక్టరీని నిలుపుదల చేయడం కోసం, అంటే ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలో ఉంచాలని ఆందోళన జరపడం అనేది చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. కానీ ఈ పోరాటానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏమాత్రం చివగ్గకపోవటం అత్యంత దుర్మార్గం. ఈరోజే విశాఖపట్నంలో సిఎండి ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఆందోళన చేస్తున్నారు, ముట్టడి చేస్తున్నారు. మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అడగదలిచాం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వం అని. మరి ఈరోజు మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి కావాల్సినటువంటి భూమికంతా ఏర్పాటు చేస్తుంటే మేము సూటిగా అడిగేటటువంటి ప్రశ్న, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ప్రజానికానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. అందుకని తక్షణం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చెయ్యం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి వాగ్దానం, హామీ, ప్రకటన రావాలి. రెండోది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇప్పటిదాకా కూడా మెటీరియల్ సప్లై ఆపేసినటువంటిది వెంటనే పునరుద్ధరించాలి. దాంతోపాటు జీతాలు అనేటటువంటి అటు పర్మనెంట్ వాళ్ళకి, కాంట్రాక్ట్ కార్మికులకి ఆపేశారు. వాటిని ఇమ్మీడియట్గా ఏంటంటే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం. ఇది జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటంటే తీవ్రమైనటువంటి ఆందోళనకి రేపు సెప్టెంబర్ 10వ తారీఖున మేము ప్రత్యక్ష కార్యాచరణ పూనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది కలెక్టరేట్ల ముందా, రాస్తారోకోలోనా, ఎక్కడ ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక వర్గానికి మద్దతుగా మేము పోరాటంలోకి వెళుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రెండో అంశం, ఈరోజు సెజ్జులు అనేటటువంటివి దేనికి ఏర్పాటు చేశారు? ఉపాధి ఎక్కువ కల్పించడానికి. కానీ ఇక్కడ ఉపాధి
పొందుతున్నటువంటి కార్మికులకి ప్రాణాలకే భద్రత లేదు. అది ఈరోజు సమస్య. అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యానికి లేబర్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు, 3 డిపార్ట్మెంట్లు ప్రభుత్వం యొక్క అండదండలతో వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్తున్నారు. నిన్నగాక మొన్న అల్ట్రాటెక్ జగ్గైపేటలో చూసాం మనం, కార్మికులు చనిపోయారు. అక్కిరెడ్డిగూడెం లూజివీడి దగ్గర ఉన్నటువంటిది కృష్ణా జిల్లాలో, అక్కడ కార్మికులు చనిపోయారు. ఈరోజు ఒకటి కాదు, అంతకుముందు పాలిమార్స్లో, విశాఖపట్నం అచ్యుతాపురం పాలిమార్స్లో కూడా కార్మికులు అనేటటువంటి వాళ్ళు చనిపోయారు. మరేం మీరు చర్యలు చేపట్టరా? ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అమూల్యమైనటువంటి కార్మికుల ప్రాణాలు బలిగొంటుంటే మీరేం చేస్తున్నారు? గుడిగురాని పడుకోవడానికే ఉంది. అందుకే ఈరోజు మేము చెప్తున్నాం, దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. ఫ్యాక్టరీల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి తక్షణం చర్యలు తీసుకోండి. చనిపోయినటువంటి కుటుంబాలకి ఏదో మనం పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం కాదు, వాళ్ళకి ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క దీనికి ఇవ్వాలి. అటు ప్రభుత్వం, యాజమాన్యం ఉభయలు కలిసి. దాంతోపాటుగా వాళ్ళ కుటుంబాలకి ఏంటంటే ఉద్యోగం ఒకళ్ళకి ఇవ్వాలి. రెండోది, అక్కడ క్షతగాత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు పూర్తి వైద్యం బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడంతో పాటు వాళ్ళు ఒకవేళ కానీ పని చేయగలిగినటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళకి జీవితాంతం ఏంటంటే అవసరమైనటువంటి పరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి యాజమాన్యం, ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆ పని చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎల్లుండి వెళ్తున్నాం మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్ల తరఫున. అక్కడ ఏంటంటే అక్కడ కుటుంబాలను పరామర్శించడానికే కాదు, ఆ ఫ్యాక్టరీని సందర్శించడానికి. దుర్మార్గం ఏంటంటే ఇంత జరిగినా నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు మేనేజ్మెంట్ ఎవరు చనిపోయారో ఆ వివరాలు ఇవ్వలేకపోయింది, అధికారులు కూడా తీసుకోలేకపోయారు. మొత్తం అలో లక్షణాలు ఏంటంటే పోయి అక్కడ కుటుంబాలు ఏంటంటే ఎవరు చనిపోయారు, ఏమిటి, మా వాళ్ళు ఏమయ్యారని ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనంటే ఎంత దైన్య స్థితిలో ఈరోజు అక్కడ ఉన్నది. దానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏ రకంగా బాధ్యత వహించాలనేది స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఈ నిర్లక్ష్యం ఇక ఆంధ్ర రాష్ట్రంలో జరగడానికి వీల్లేదు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వ వైపు నుంచి తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ కార్మికుల యొక్క మొత్తం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడటం కోసం మేమంతా కూడా ఏంటంటే రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఎట్లాగో ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళి తూతూ మంత్రంగా వ్యవహరించడం కాదు, మీరు ఖచ్చితంగా దీని మీద నిర్దిష్టమైనటువంటి చర్యలు, ముఖ్యంగా యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెడితే రెండోసారి ఇంకొక యాజమాన్యం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకి ఏమాత్రమైనటువంటి పద్ధతిలో కానీ ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి రీతిగా కార్మిక ఉద్యోగుల సంఘాలు స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దీంట్లో మొత్తం అన్ని సంఘాలు ఎవరెవరైతే ఈరోజు ఇక్కడ భాగస్వాములు అయిన వాళ్ళు, మద్దతు ప్రకటించినటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని, కార్మిక వర్గాన్ని, ఉద్యోగస్తుల్ని సమీకరించాలని వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.